చెప్పు. నా పేరు డోరా. నేను షూటింగ్ నుంచి వచ్చేటప్పుడు అలసిపోయాను. ఎటెల్లాలో తెలియక ఇక్కడ రెస్ట్ తీసుకున్నాను అంతే. ఏంటి షూటింగా? ఏ షూటింగ్స్ చేస్తూ ఉంటావు నువ్వు? నేను మూవీ, సీరియల్స్, ఏ షూటింగ్ అయినా చేస్తూ ఉంటాను. సీరియల్స్ కూడా చేస్తావా? చేశాను నేను కొన్ని సీరియల్స్. బండరాజు, బుల్రాజు, మీరు కాస్త జరగండి, నేను మీ అమ్మతో మాట్లాడాలి. ఏంటంటే మీరు మాట్లాడాలంటారు? తొందరగా బంధించేయండి. అసలుకే నాకు భయంగా ఉంది ఆ దయ్యాన్ని చూస్తుంటే. అరే బండరాజు, మరీ ఎక్కువైపోయిందిరా. నువ్వు ఆగు కాసేపు. మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా? అదేదో నాతో మాట్లాడాలంటుంది కదా, అటు జరగండి. అదేంట్రా జరగమని చెప్పి ఇటు తోస్తారు మనల్ని? తోస్తే తోసారులేరా, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఇందా నుంచి. నువ్వు చెప్పవే, ఏదో చెప్తానని చెప్పావుగా, చెప్పు. అంటే ఇది షూటింగ్లో చేసే దయ్యం అంటే మూవీస్లో, సీరియల్స్లో చేసిందంట. కాబట్టి దీన్ని తరమొద్దే. నువ్వేం మాట్లాడుతున్నావే? దయ్యం పెట్టుకుని ఇంట్లో ఎలా ఉంటామే? అది షూటింగ్కి వెళ్ళినా సీరియల్కి వెళ్ళినా ఏముంది? తరమే. ఏం దయ్యమేగా, సీరియల్స్కి వెళ్ళినా షూటింగ్కి వెళ్ళినా దయ్యంలాగే వెళ్ళిద్దిగా. ఒసే బబిత, నీకు కోపంలో బుర్ర పనిచేయట్లేదే. నేనేం చెప్తున్నానంటే ఆ దయ్యం షూటింగ్స్కి, సీరియల్స్కి వెళ్ళిద్ది కదా, అది వెళ్ళినప్పుడు దీన్ని బాగా చూసుకున్నామనుకో దాని డబ్బులు మనకి ఇచ్చేద్ది కదే. అలాగే మనం సీరియల్ వాళ్ళని కూడా కలవచ్చు. ఆలోచించు బబిత, ఆలోచించు. అదేంటంటే మీ సీరియల్ పిచ్చి కోసం ఆ దయ్యాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? తరిమేయండి ఆంటీ, తరిమేయండి. అను, నువ్వు కూడా అటెళ్ళు, మేం మాట్లాడుకుంటున్నాం కదా. ఇది కదంటీ, దయ్యాన్ని ఇంట్లో ఎలా ఉంచుతారు? ఏయ్ నువ్వు అటెళ్ళు. అరే అన్నయ్య, ఈవిడ ఏమంటుందంటే ఆ దయ్యం సీరియల్స్లోను, మూవీస్లోను పనిచేసిద్దంట. అందుకని చెప్పి ఈవిడ ఇంట్లో ఉంచమంటుంది. ఉంచితే మంచిదే కదమ్మా. ఏంటి చెత్త ఎదవా, ఆగు కాసేపు. మీరు గొడవ పడ్డం కాదు, నాతో మాట్లాడండి ఏదో ఒకటి. దయ్యాన్ని ఎలాగో అలా పంపించేయండి. ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు? ఈ దయ్యం ఇంట్లో ఉన్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉందని చెప్పి చక్కగా పని చేసిద్ది. ఇంకా మూవీ, సీరియల్స్, షూటింగ్కి మనకి తీసుకెళ్ళిద్ది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మరి నువ్వేమంటావే బబిత, నువ్వు చెప్పు ముందు. నేనేమంటానికి ఉందని చెప్పి నువ్వు ఇంత క్లారిటీగా చెప్పాక కూడా సర్లే కానివ్వు. అయితే ఆగు, ఆ దయ్యంతో మాట్లాడేసి వస్తాను. ఓహో, నువ్వు అలసిపోయి ఇక్కడికి వచ్చావా? పర్లేదు, 2 days రెస్ట్ తీసుకుని వెళ్ళు, సరేనా? అలాగే సీరియల్స్, మూవీస్, షూటింగ్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఏది కావాలంటే అది అడుగు, మేము చేసి నీకు ఇస్తాం, సరేనా? పర్వాలేదండి, వెళ్ళిపోమని చెప్పారుగా, నేను వెళ్ళిపోతాను. పర్వాలేదు, ఇక్కడే ఉండొచ్చు నువ్వు. అవును అవును, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు. లేదు లేదు, 2 రోజుల్లో మా అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు, కాబట్టి నేను వెళ్ళిపోతాను. అమెరికా నుంచా? అవును, మా అన్నయ్య అమెరికా నుంచే వస్తున్నాడు, కాబట్టి 2 రోజుల్లో నేను వెళ్ళిపోతాను. సరే, ఆ 2 రోజుల్లో ఇక్కడే మా ఇంట్లోనే ఉండు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతాను నీకు. అవును, ఇంతకీ దయ్యాలకి వీసా, పాస్పోర్ట్లు ఉండవు కదా, ఎలా వస్తున్నాడు? నిజంగా తింగరదాన్ని అనిపించుకున్నావే. దయ్యాలే, వాళ్ళు మాయమవుతాడే. వాళ్ళకి మనలా కాళ్ళు చేతులు ఏం ఉండవు. నాకు అలా ఉంటే ఎంత బాగుండు. నీ బుర్ర ఏడ్చినట్టే ఉందిలే, కానీ వెళ్ళి పని చూసుకో. బబిత, కాఫీ ఇవ్వు అందరికి. ఇప్పుడు కాఫీ అంటే? బబిత, నీకెలా చెప్పాలి బబిత, నేను ఇక్కడ కూర్చుని దయ్యంతో పాటు కాఫీ తాగాలి. కొంచెం కాఫీ ఇవ్వా? సర్లే, కాఫీ తెస్తున్నా నాకు. ఏం మాట్లాడిద్దిరా? నువ్వు ఇంకేం చెప్పలేదు, ఇలా చెప్పాలన్నావు అలాగే చెప్పింది ఆ దయ్యం. నువ్వు యాజ్ ఇట్ ఈజ్ ఎలా అనుకున్నావు అలాగే జరిగింది. ఇప్పుడు ఏం మాట్లాడిద్దిరా ఇవిడ? ఇప్పుడు ఏం మాట్లాడినా మొదటికే మోసం అయిద్దిరా. దయ్యంతో మీరేం మాట్లాడతారు? కొన్ని మాట్లాడాల్సినవి ఉన్నాయి బుల్రాజు. అందరూ పక్కన పెట్టండి. ఓ దయ్యమా, నాతో క్యారమ్ బోర్డ్ ఆడతావా? నేను బాగా ఆడతాను క్యారమ్ బోర్డ్, కాబట్టి ఎక్కడ ఆడదాం? ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఆడదాం. అగు, నేను బోర్డు తీసుకుని వస్తాను. కాఫీలు తెచ్చేసా, తాగండి. రా బండరాజు, తీసుకో కాఫీలు. థ్యాంక్ యూ ఆంటీ. ఇదిగోండి ఆంటీ, తీసుకోండి. థ్యాంక్ యూ బండరాజు. ఇదిగో దయ్యమా, నువ్వు తీసుకుంటావా కాఫీ? తీసుకుంటాను. అదేంటి నాకు లేదేంటి కాఫీ? ఆ కాఫీ నాకి. బా, అంత సినిమా లేదు, ఈ కాఫీ నాది. నీ అబ్బ తాగు. మా క్యారమ్ బోర్డు కనపడట్లేదేంటి, ఎక్కడ పెట్టావు? ఇప్పుడు అలాంటి ఆటలేం వద్దు, కానీ సైలెంట్గా ఉండండి.
సరే అమ్మా. కాఫీ తాగేసిన కప్పులన్నీ వెళ్ళి కిచెన్లో పెట్టేసిరా. వీధిలో వాళ్ళందరూ చూస్తే ఏమనుకుంటారే? అందుకే దీన్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఏదైనా రూమ్లో ఉంచేలా చూడు. నిజంగా చెప్పారా ఆంటీ? నేను బండరాజు ఈ దయ్యం పైన స్టోర్ రూమ్ లో ఉంటాం. వద్దు బుల్రాజు, నువ్వెందుకు స్టోర్ రూమ్ లో ఉండడం దీనికోసం? ఏ బబిత, ఏం టెన్షన్ పడకు, నేను ఇక్కడే ఉంటానుగా ఓ 2 రోజుల వరకు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అలాగే అంటావా? సరే. ఓ దయ్యమా, రా మాతో పాటు స్టోర్ రూమ్ లోకి. ఎక్స్ట్రాలు ఏం చెయ్యి మాకు బుల్రాజు, సైలెంట్ గా ఉండు. అలాగేమ్మా. అమ్మయ్య, తప్పించుకున్నాం కదరా. ఎక్కడ్రా తప్పించుకున్నది? నీ అబ్బా, అదేంట్రా అలా కొట్టావు? చక్కగా వెళ్ళిపోయే దయ్యాన్ని నేను నీకేదో పరిచయం చేయాలని చెప్పి తీసుకుని వచ్చిన దానికి ఇంట్లో వాళ్ళందరికీ పిలిచి దాన్ని పెంట చేసి నేను మళ్ళీ ఏదో స్క్రిప్ట్ చెప్పి దాన్ని తప్పించి మళ్ళీ వాళ్ళ అన్నయ్య అని చెప్పి ఏదో ఒకటి చెప్పి వాళ్ళ అన్నయ్య వచ్చే వరకు ఉంచి మళ్ళీ దాన్ని పంపించాల్సి వస్తుంది. ఈ లోపు ఆ ఆంటీ, పక్కింటి ఆంటీ ఎలాంటి చేసిద్దో ఏం చెప్పిద్దో అని చెప్పి టెన్షన్తో చేస్తున్నాను రా. అమ్మో, రఘువరం బీటెక్లో ధనుష్ చెప్పినంత పెద్ద డైలాగ్ చెప్పావురా నువ్వు. నీ అబ్బా, నేను సిచ్యువేషన్ చెప్తుంటే నీకు డైలాగ్ లా ఉందిరా. ఏం సిచ్యువేషన్ ఏంటోలే, ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది. అసలుకే మన వీడియోలు ఎవరు చూడట్లేదు, ఎంత ఇంట్రెస్టింగ్గా చేసినా కూడా. నువ్వు మరీ చెప్పావనుకో ఇలాంటి పెద్ద డైలాగులు స్కిప్ చేసేస్తారు, జాగ్రత్త. మరి నీ అబ్బా, సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడవే నువ్వు. అది పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు నువ్వు. ఆలోచించడానికి ఏముంది, నెక్స్ట్ ఏం జరిగిద్దో నెక్స్ట్ వీడియోలో చూడడమే. బాయ్. అంతేనా? సబ్స్క్రైబ్ చేయమని అలా ఏం చెప్పవా ఏంటి? ఎందుకంటే సబ్స్క్రైబ్ ఆల్రెడీ వాళ్ళు చేసేసుకునే ఉంటారా. నువ్వు చెప్పవేమో, నేను చెప్తాను. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.